మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఒబెసిటీ అండి, ఈ ప్రాబ్లం వల్ల మనకు అనేక రోగాలు మారిపడతాం. బట్ ఈ ప్రాబ్లం నుంచి మన ఒబెసిటీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కొన్ని ఆసనాలు మనతో చేయించడానికి రెడీగా ఉన్నారండి యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ సింధూరా గారు. అసలు ఈ ఆసనాలు ఏంటి, ఈ ఆసనాలు ఎలా చేసుకోవాలి, ఈ ఆసనాలు చేస్తే మనం వెయిట్ లాస్ ఎలా అవుతామో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలామంది వెయిట్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు వెయిట్ ఎందుకు ఎక్కువ అవుతున్నారు మేడం? సో సేమ్ అండి, మన లైఫ్ స్టైల్ అండ్ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా. అండ్ ఇంకొందరికి ఏంటంటే వాళ్ళ బాడీ టైప్ అనమాట. సో కొందరికి ఏంటంటే డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి. సో లివర్ బాడీ టైప్ అని చెప్పేసి, ఆండ్రాయిడ్ బాడీ అడ్రినల్ గ్లాండ్ బాడీ టైప్స్ అని వచ్చేసి, లేకపోతే థైరాయిడ్ గ్లాండ్. సో డిఫరెంట్ ఈ వాటి వల్ల ఏంటంటే బాడీ అనేది వెయిట్ లాస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో కాకపోతే ఈ రోజు మనం చేసేది ఏంటంటే కొందరికి అప్పర్ బాడీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి కంప్లీట్గా ఇది బాగా సూట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కంప్లీట్గా కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూ వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సో బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. ఈ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఈరోజు ఆసనాస్ కూడా వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ కంప్లీట్గా ఏంటంటే అప్పర్ బాడీకి ప్రాపర్ షేప్లో రావడానికి. ఓకే, ఈరోజు మనం చేసే ఆసనాలు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి మనం వాల్ సపోర్ట్ తీసుకుంటున్నామండి. ఓకే మ్యామ్. ఓకే, సో మీ లెగ్స్ కొంచెం వైడ్ చేయండి, మీ షోల్డర్ విడ్త్ మాత్రమే. ఓకే, అండ్ కంప్లీట్గా ట్విస్ట్ చేసి వాల్ సపోర్ట్ తీసేసుకోండి. అండ్ లెగ్స్ ఎక్కడ మూవ్ అవ్వద్దు, ట్విస్టింగ్ పోస్చర్ అండి. సో జస్ట్ మీ లెగ్స్ వచ్చేసి మీ షోల్డర్ ఎంత డిస్టెన్స్ ఉందో అంత వైడ్ చేస్తాం. ఓకే, అండ్ నా సో వాల్ సపోర్ట్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ మెల్లిగా అండ్ మీ లెగ్స్ ఏవి మూవ్ అవ్వద్దు, ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ట్విస్ట్ అవ్వాలి. ఓకే, సో మళ్ళీ మెల్లిగా ట్విస్ట్ అవుతూ అండ్ టచ్ చేసేయండి వాల్ని. ఓకే, ఓకే, అండ్ దెన్ అదర్ సైడ్. టోటల్గా ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే. ఓకే మ్యామ్. సో కంప్లీట్గా అట్లే ట్విస్ట్ చేస్తుండండి. అండ్ 1 minute వరకు. ఎన్నిసార్లు చేయాలి మేడం? నార్మల్గా అయితే 50 కానీ 100 కానీ, సో డిపెండ్స్. సో వాళ్ళ స్టార్టింగ్ వచ్చేసి ఒక 1 minute స్టార్ట్ చేస్తూ అండ్ కొంచెం ఫాస్ట్గా చేస్తే ఇంకా ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో 1 minute వరకు ఫాస్ట్గా చేయాలంటారు. అవునండి. అండ్ నేను చెప్తా ఉంటాను ఎప్పుడు ఆపేసేయాలో అప్పుడు ఆపేసేయండి. కంటిన్యూ. ఓకే మ్యామ్. సో బ్రీతింగ్తో ఇన్హేల్ సింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు మేడం దీనివల్ల మనకు యూజ్ ఏంటి మ్యామ్? మీరే చెప్పాలండి. ఒక 1 minute తర్వాత మీకు ఎక్కడెక్కడ నాకు ఏంటంటే నా సైడ్స్ అంటే ఇక్కడ ఉంది కదా. అవునండి, నాకు ఇక్కడ కొంచెం ప్రెజర్ పడుతున్నట్టు ఉంది. అండ్ ట్విస్ట్ యాక్చువల్లీ ట్విస్ట్ అవుతున్నట్టుంది నా బాడీ. ఎగ్జాక్ట్లీ అండి. కంప్లీట్గా ఈ సైడ్స్ అండ్ స్పైన్ కూడా అనమాట. స్పైన్ ట్విస్టింగ్ అనేది ఇంపార్టెంట్. సేమ్ లైక్ వాషింగ్ మెషిన్ ఎట్లా తిరుగుతుంటో అట్లా తిరుగుతూ ఉంటుంది. సో అంటే మన ఫస్ట్ అంటే ఈ అప్పర్ బాడీకి వచ్చేసి కొంచెం ఒక షేప్ లాగా వచ్చేటట్టు. అవునండి, ఎగ్జాక్ట్గా. ఓకే, ఎస్, లెట్స్ స్టార్ట్. కంటిన్యూ చేసి. ఓకే మ్యామ్. సో మీ లెగ్స్ ఏవి మూవ్ అవ్వకుండా ఓకే మ్యామ్ కొంచెం స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ అండి. ఓకే మ్యామ్. ఓకే, ట్విస్ట్ కొంచెం ఫాస్ట్గా వీలైతే. ఓకే మ్యామ్. లేదంటే బాడీ ఎట్లా సపోర్ట్ చేస్తే అట్లా కొంచెం స్టార్టింగ్ చేసే వాళ్ళంటే కొంచెం మెల్లిగా చేసుకున్నా పర్లేదు. ఓకే మ్యామ్. 1 2 3 4 5 6 7. రిలాక్స్. ఓకే, ఓకే మ్యామ్. సో నార్మల్గా ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కన్సిడర్డ్ యాజ్ 1. ఓకే, సో బాగా చేయాలనుకున్న వాళ్ళు, ఓకే వెంటనే తగ్గాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట. సో 10 రిపిటేషన్ కానీ, లేకపోతే 10 ఒక సెట్ లాగా, లేకపోతే 10 times చేయొచ్చు. లేదంటే 20 డిపెండ్స్. రోజు ఈరోజు 10 చేసి తర్వాత నెక్స్ట్ డే 20 అట్లా పెంచేసుకోవచ్చు. సో వాళ్ళకి చేంజ్ అనేది ఇమీడియట్గా తెలుస్తూ ఉంటుంది. ఒక 1 weekలో ఏంటంటే బాగా వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే అప్పర్ బాడీ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ స్వెట్ కూడా వస్తూ ఉంది. అంటే కొద్దిసేపు చేస్తేనే, అంటే నేను కొద్దిసేపు చేస్తే నాకు స్వెట్ వస్తుంది. లావు ఉన్న వాళ్ళకి ఇంకా అంటే బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కూడా మొత్తం బయటకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ అండి కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం కూడా ఉంది. అవునండి, టాక్సిన్స్ కూడా ఏంటంటే చెమట రూపంలో వెళ్ళిపోవడం అనమాట. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మెయిన్ దానికోసం. ఓకే, అండ్ సో దీని తర్వాత కొంచెం రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఓకే, సో కంప్లీట్గా వైడ్ చేసి హ్యాండ్స్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర టచ్ చేసేయండి. కొంచెం దగ్గర పెట్టుకోండి కాళ్ళు. కాళ్ళు. ఓకే,
ఓకే అండ్ ఇక్కడ ట్యాప్ చేసేయండి. ఓకే అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే, రైట్ అండ్ లెఫ్ట్. సో మనకేంటంటే యాక్చువల్లీ ఈ పొజిషన్లో స్ట్రెస్ రిలీజ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ రిలీఫ్ కోసం పాయింట్స్ ఉంటాయి. ఓకే మ్యామ్. సో బాడీ అంతా ఏంటంటే ఇప్పుడు మనం చేసిన దానికి స్ట్రెస్ అవుతూ ఉంటుంది కదా, సో ఇమీడియట్గా రిలీజ్ అవ్వడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆసన అండ్ త్రికోణాసన వేరియేషన్ అండి ఇది. ఓకే కంప్లీట్గా లెగ్ వైడ్ చేసేసేయండి. ఓకే మ్యామ్. ఓకే, అండ్ దెన్ సో బాడీకి ఏంటంటే రొటేషన్ అనేది ఇంపార్టెంట్, హ్యాండ్ రొటేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మెల్లిగా నేను రైట్ హ్యాండ్తో ట్రై చేస్తున్నాను. మీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి లోవర్ బ్యాక్ దగ్గర. ఓకే మ్యామ్. అండ్ రైట్ హ్యాండ్ రొటేట్ చేసుకుంటూ ఓకే లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే, టచ్ అవ్వకపోయినా పర్లేదు, లేకపోతే యాంకిల్ అయితే యాంకిల్ హోల్డ్ చేయండి. ఓకే నార్మల్గా ఫింగర్స్ అయినా పర్లేదు. ఓకే మ్యామ్. సేమ్ అట్లే రొటేట్ చేయండి, ఏ డైరెక్షన్లో వెళ్ళిండ్రో అదే. ఓకే మ్యామ్. అండ్ దెన్ రైట్ హ్యాండ్ వచ్చేసి లోవర్ బ్యాక్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రొటేట్ చేయండి. అండ్ దెన్ రైట్ సైడ్. ఓకే, లెట్స్ రిపీట్. మెల్లిగా ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సెల్ చేస్తూ రిలాక్స్. ఓకే. మెల్లిగా. దీనివల్ల నాకు బ్యాక్ పెయిన్ మీద కొంచెం ప్రెజర్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అవునండి, కంప్లీట్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ వాటికి కూడా ఇవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే మ్యామ్. ఓకే, అండ్ మెల్లిగా కంటిన్యూ. సో బ్యాక్ పెయిన్, ఇంకా ఏంటంటే మనకి హ్యామ్స్ట్రింగ్స్ అనమాట. ఇలా ఎన్నిసార్లు చేసుకోవాలంటారు మ్యామ్? ఇది కూడా 50 times అండి. 50 times. 50 times కంపల్సరీగా. ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళంటే బాగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే 50 times ఫాస్ట్గా చేయగలుగుతారు. మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు చేసుకుంటే బెటర్ అంటారు? స్టార్ట్ విత్ 5 count. ఓకే ఓకే, మరీ చేయలేము అనుకున్న వాళ్ళు ఒక 5 చేయొచ్చు. ఓకే. లేదు ఓకే అనుకున్న వాళ్ళు 10 చేయగలను అనుకున్న వాళ్ళు. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది, సో తర్వాత వరకు అలవాటు అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో 10 ఈచ్ లెగ్ 10 కానీ అట్లా కౌంట్ చేసేసుకోవాలి. ఓకే. తర్వాత మెల్లిగా ఏంటంటే 20 అట్లా పెంచుకుంటూ పోవడమే. సో మనకి వెయిట్ లాస్ ఏదైనా సరే రోజుకి ఏంటంటే ఒక 5 కౌంట్ పెంచుకుంటూ పోవాలి. నాకు యాక్చువల్లీ ఇలా చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ లో ఇక్కడ ప్రెజర్ పడుతుంది, అట్ సేమ్ టైం నాకు స్టమక్ కూడా కొంచెం ప్రెజర్ పడుతుంది మేడం. స్టమక్ సో పడుతుంది. ఏంటంటే నాకు టోటల్ గా అంటే స్టమక్ కూడా నాకు తగ్గే అవకాశం ఉందంటారు. ఎగ్జాక్ట్లీ, Total weight loss. కంప్లీట్ గా బెండ్ అవుతున్నారు కదా. అవును మ్యామ్. సో ఇవన్నీ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు, లోపలికి కనిస్తూ ఉంటారు. Okay. సో దానివల్ల ఏంటంటే కాంట్రాక్షన్ జరిగినప్పుడు, మజిల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆబ్వియస్గా టాక్సిన్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే మ్యామ్. సో అదొక రీజన్. అండ్ ఇంకా ఏంటంటే లెగ్ స్ట్రైట్గా పెట్టారు. సో yeah, పెట్టడం వల్ల ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్ ఉంటాయి. Yes, ma'am. ఓకే, ఆ హ్యామ్స్ట్రింగ్స్ కూడా టెన్షన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. Okay. అందరికీ ఏంటంటే టైట్గా ఉంటాయి అనమాట. సో ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఈజీ అవుతూ ఉంటాయి, ఫ్రీ అవుతూ ఓకే ఉంటాయి. మ్యామ్. స్టార్టింగ్ ఒక 1-2 sets కొంచెం చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో కొంచెం చిన్న వార్మప్స్ చేసుకుంటూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో దాని తర్వాత ఇవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే, ఇది ఒక నార్మల్గా ఒక 5 కౌంట్ చేసేసి ఆపేద్దామండి. ఓకే. ఓకేనా, రెడీ. జస్ట్ కంప్లీట్గా వైడ్ చేసేయండి. చేశాను మ్యామ్. ఓకే, సో మీ హ్యాండ్ రొటేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో లంగ్స్ ఓపెన్ అవుతాయి అనమాట. Okay, చెస్ట్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే లంగ్స్ అనేవి యాక్టివ్లో ఉంటాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. మళ్ళీ రైట్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్, ఓకే. అండ్ లెఫ్ట్ హ్యాండ్ మెల్లిగా, అండ్ రైట్ సైడ్. అండ్ కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే మ్యామ్. లెట్స్ స్టార్ట్. రైట్ సైడ్, ఓకే. left side, right side, left side, last one, right side and left side. Okay, relax. మెల్లిగా. ఓకే, ఓకే మ్యామ్. అండ్ మెల్లిగా రిలాక్స్ అయిపోయి నార్మల్గా ఏంటంటే సేమ్ థింగ్ అగైన్ చాలనాస్ రిలాక్స్ అవ్వడానికి. ఓకే, సో మీ లెగ్ పొజిషన్ చూసుకోండి ఒకసారి. ఇది టర్న్ అవ్వాలి ట్యాప్ చేసినప్పుడు. ఇలా మ్యామ్. అవును, కొంచెం దగ్గర పెట్టుకోండి కాదు. ఎస్, ఇప్పుడు టర్న్ చేసి పెట్టేసి. ఓకే. అండ్ లాస్ట్ ఆసన అండి, ఓకే మ్యామ్. పార్శ్వకోణాసన వేరియేషన్. ఓకే మ్యామ్. సేమ్. ఓకే, సో లెగ్స్ వైడ్ చేసి ఓకే మ్యామ్. అండ్ మీ రైట్ ఫుట్ టర్న్ చేసేయండి రైట్ సైడ్. ఓకే. అండ్ కొంచెం బెండ్ చేసేయండి. ఓకే మ్యామ్. ఓకే, సో మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేసి మీ లెగ్ సైడ్. ఓకే. ఓకే, అండ్ నా సో మెల్లిగా రైట్ హ్యాండ్ అప్. మీ రైట్ హ్యాండ్ని చూడాలి, బ్యాక్ ఫుట్ కొంచెం టర్న్ చేయండి సో దట్ ఈజీ అయిపోతుంది. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, సో మెల్లిగా డౌన్ ఓకే. అండ్ వాక్ విత్ యువర్ పామ్స్, జస్ట్ పామ్స్తో అట్లే మెల్లిగా వచ్చేసేయండి. అండ్ దెన్ అదర్ సైడ్ సేమ్.
ఓకే లెట్స్ స్టార్ట్ కంటిన్యూ. ఓకే మ్యామ్. సో మెల్లిగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చేస్తుండండి, నేను చూస్తాను. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లాస్ట్ వన్, అండ్ లెఫ్ట్ సైడ్. మెల్లిగా డౌన్, ఓకే మ్యామ్. రిలాక్స్. మేడం నాకు బ్యాక్ అండ్ స్టమక్ అండ్ ఈ టైస్ చాలా ప్రెజర్గా అనిపిస్తుంది మేడం ఈ టైంలో. ఓకే, అంటే ఇలా నేను చేస్తున్నప్పుడు అవును. ఒబిసిటీ ఉన్న వాళ్ళు అంటే టైస్ నుంచి అంటే టైస్ కానీ స్టమక్ కానీ బ్యాక్లో ఏమన్నా కూడా అంటే ఒబిసిటీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్యాట్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ అండి. మొత్తం ఏంటంటే నేను చెప్పేది యాక్చువల్గా టోటల్ బాడీకి అని చెప్తున్నాను యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఒకటి ఏం మెన్షన్ చేస్తున్నాను అంటే అప్పర్ బాడీ అని ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను అంటే మనకి లెగ్స్ కొందరికి యాక్చువల్గా బెండింగ్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు. ఓకే మ్యామ్. సో ఇది నార్మల్గా చైర్లో కూర్చొని కూడా చేసేసుకోవచ్చు వాళ్ళు. సో అందుకని ఓన్లీ అప్పర్ బాడీ అని మంచి స్పెసిఫై చేస్తున్నాను. ఓకే మ్యామ్. కాకపోతే పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకి ఏంటంటే టోటల్ బాడీ అనేది వర్కౌట్ అనేది ఇది జరుగుతుంది అనమాట. ఓకే మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే పర్ఫెక్ట్ పోస్చర్స్ అండి. పర్ఫెక్ట్ పోస్చర్స్ చేసేటప్పుడు ఏంటంటే టోటల్ బాడీకి వర్కౌట్ అవుతుంది మీరు చెప్పినట్టుగా. ఓకే, కొందరు ఏంటంటే ఇనిషియల్గా చేసే వాళ్ళకి స్టార్టింగ్గా లెగ్స్లో అంత తెలియకపోవచ్చు, ఓకే మ్యామ్. లేకపోతే కొంచెం తెలియచ్చు. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ అప్పర్ బాడీ అనేది మెన్షన్ చేశాను అనమాట నేను ఇక్కడ. కాకపోతే ఏంటంటే మొత్తం మీకు టాప్ నుంచి బాటమ్ వరకు వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్. మేడం ఇలా డైలీ మనం రోజు ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చేస్తే ఎన్ని రోజుల్లో మనం వెయిట్ లాస్ అవుతాం? ఓకే, సో నార్మల్గా ఏంటి అంటే మనం వెయిట్ లాస్ అనేది ఒక 21 days అని చెప్తా ఉంటాం. ఓకే మ్యామ్. ఓకే మేడం అంటే మనం ఇప్పుడు చేసిన ఆసనాలు రోజుకి ఎన్నిసార్లు చేయాలి, ఇలా ఎన్ని రోజులు చేస్తే మనం ఒబిసిటీ అని తగ్గించుకోవచ్చు? ఓకే, సో నార్మల్గా ఏంటంటే ఇనిషియల్గా చేసే వాళ్ళకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే మ్యామ్. సో వాళ్ళు ఏంటంటే 2 times a day. ఓకే, సో జనరల్గా వెయిట్ లాస్ అనగానే 2 times చేస్తూ ఉంటామండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. కాకపోతే స్టార్టింగ్ ఏంటంటే ఇనిషియల్గా చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలియకపోవచ్చు కాబట్టి ఒక 3 days తర్వాత వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఓకే. సో ఎక్కడో ఒక దగ్గర కొంచెం ట్విస్టింగ్ అనేది ప్రాపర్గా వస్తూ ఉంటుంది అనమాట. సో మెల్లిమెల్లిగా సో దానివల్ల వెయిట్ లాస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే చూసినప్పుడు కనిపించకపోవచ్చు. ఓకే మ్యామ్. ఒక 21 days తర్వాత ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా చేంజ్ అనేది తెలుస్తుంటుందండి. ఎంతో కొంచెం కేజెస్ కానీ లేకపోతే ఇంచెస్ వైజ్ కానీ సో కంపల్సరీ తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సెట్స్ అనేవి నేను చెప్పినట్టుగా 50 సెట్స్ కానీ లేకపోతే వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో కంపల్సరీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా చేస్తే ఏంటంటే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది తెలుస్తూ ఉంటుంది. మేడం వెయిట్ ఎక్కువ ఉండి ఒబిసిటీ ప్రాబ్లంతో బాధపడేవారు కంపల్సరీ ఈ ఆసనాలు వేస్తే షూర్గా 21 daysలో వాళ్ళ వెయిట్ లాస్ని అయితే వాళ్ళు గమనించవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.